surely there is a future hope for you. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. Your hope will not be cut off. నీ ఆశ భంగము కానేరదు. Proverbs 23:18. సామెతల గ్రంథము 23:18. This is God's promise for you today. ఇది ఈ రోజున మీ కొరకైన దేవుని వాగ్దాన వచనం. Maybe you're waiting for a long time for the blessings to come. మీరు సుదీర్ఘ కాలముగా ఆశీర్వాదములు మీ యొద్దకు వచ్చేట నిమిత్తమై వేచి ఉన్నారేమో. You have been praying. మీరు ప్రార్థన చేయుచున్నారు. You have been believing. మీరు విశ్వసించుచు ఉన్నారు. You have been tithing and you have been giving offerings. మీరు దశమ భాగమును కానుకలను సమర్పించుచునే ఉన్నారు. You have been praying for others. మీరు ఇతరుల నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నారు. You've been helping the poor. మీరు బీదలైన వారికి సహాయము చేయుచునే ఉన్నారు. Even through Jesus Calls and Seashore, maybe you are serving people through the ministry. యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా, శీషా పరిచర్య ద్వారా ఒకవేళ మీరు ప్రజల నిమిత్తమై సేవను కొనసాగించుచునే ఉన్నారేమో. Giving offering. కానుకలను సమర్పించడం ద్వారా, praying with us in the prayer tower for others. మాతో కలిసి ప్రార్థనా గోపురములో ఇతరుల కొరకే ప్రార్థన చేయడం ద్వారా, by sharing the testimonies of the miracles you have received in the ministry. సేవా పరిచర్యలో మీరు పొందిన అద్భుత కార్యములను సాక్ష్యములుగా పంచుకొనుట ద్వారా. But still maybe some of your prayer requests are not at answer. అయినప్పటికీ ఇంకను మీలో కొందరి ప్రార్థన విన్నపములకు జవాబు రాలేదు. Today the Lord says, ఈ రోజున ప్రభు సెలవిచ్చుచు your ఉన్నారు, hope will not be cut off. మీ నిరీక్షణ భంగము కానేరదు. I know the plans I have for you. మీ కొరకు నేను కలిగి ఉన్న ప్రణాళికలను నేను ఎరుగుదును. Plans to give you a future and a hope. మీకు భవితవ్యమును నిరీక్షణను కలిగించు ప్రణాళికలే. Not to harm you, మీకు కీడు చేయనవి కావు, but to give you a future and a hope. మీకు భవిష్యత్తును నిరీక్షణను కలిగించినవి. You're waiting for a blessed future. మీరు ఆశీర్వాదకరమైన భవితవ్యం కోసం ఎదురు చూస్తున్నారు. Today I want to pray with ఈ you రోజున మీతో కలిసి ప్రార్థన చేయగోరుతున్నాను. to pronounce this blessing for your future. ఇట్టి ఆశీర్వాదం మీ భవిష్యత్తు మీద ప్రకటించుటకే. The Holy Spirit is coming upon you right now to perfect everything in your life. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మీ జీవితంలో సమస్తమును పరిపూర్ణము చేయులాగన మీ మీదకు వచ్చే To ఇచ్చున్నారు. perfect everything in your family. మీ కుటుంబంలో సమస్తమును పరిపూర్ణము చేయుట, To perfect everything in your మీ mind, యొక్క మనసులో సమస్తమును పరిపూర్ణము చేయుట, in your soul, మీ ఆత్మలోను, in your life, మీ జీవితములోను, in your relationship. మీ యొక్క బాంధవ్యములలోను. Shall we pray together right now, believing this miracle for you? ఇప్పుడేటి అద్భుతం మీ జీవితంలో జరుగునని విశ్వాసము కలిగిన వారమై ప్రార్థన చేయుదమా. Oh Lord Jesus, ఓ ప్రభువైన యేసయ్యా, remember your children. మీ బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి. Remember your మీ children. బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి. Every time you remembered your children in the Bible, బైబిల్ గ్రంథములో మీరు మీ బిడ్డల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను there was a miracle. అద్భుత కార్యము జరిగింది. Let it happen for thy son, thy daughter, who is praying with me right now. ఇప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయుచున్న మీ కుమారునికి, మీ కుమార్తెకు అలాగున మీరు జరిగించండి. I pray for everyone who is to be married, Lord. వివాహము జరిగించబడవలసిన ప్రతి వారి కొరకే ప్రార్థన చేయుచున్నా. Let their waiting end right now in Jesus' name. వారు వేచి ఉన్న విధానం ఇప్పుడే యేసు నామములో ముగింపు అవును గాక. Bring the boy, bring the girl whom you have chosen for them, who has been created for them by you, into their life right now. ప్రభువా, మీ ద్వారా సృజించబడి వారి కొరకై మీ ద్వారా సంసిద్ధం చేయబడి ఉన్న అబ్బాయిని లేక అమ్మాయిని ఇప్పుడే వారి జీవితంలోనికి మీరు తీసుకుని రండి ప్రభువా. Today let the miracle happen. ఈ రోజు అద్భుత కార్యము జరుగును గాక. In the name of Jesus. యేసు నామములో Quicken the heart of that boy or a girl or their family and bring them to thy son, thy daughter. ఆ కుటుంబములో ఉన్న వారి హృదయములను, అబ్బాయి యొక్క అమ్మాయి యొక్క హృదయములను మీరు ప్రేరేపించి ఈ కార్యమును మీరు జరిగించండి ప్రభువా. Let this your dear child be married in Jesus' name quickly. ఈ సంవత్సరమున మీ యొక్క ప్రియమైన బిడ్డలు అతి త్వరితముగా వివాహములు జరిగించుకొనెదరుగా. Those who are married, ఎవరికైతే వివాహం అయినదో give them peace in their family relationships. వారి కుటుంబ బాంధవ్యములలో వారికి శాంతిని అనుగ్రహించండి. If there is a problem because of the financial trouble, ఆర్థిక కష్టముల వలన వారి జీవితంలో వారి సమస్యలు కలిగి ఉంటే, if there is a problem because they don't have a child, వారికి బిడ్డలు లేనందువల్ల వారు సమస్యను కలిగి ఉంటే, if there is a problem because of mental disagreements మానసికమైన ఏకీభవన లేక వారు సమస్యను కలిగి ఉన్నట్లయితే, or family disturbances, లేక కుటుంబ కలతల వలన whatever may be the reason, కారణము ఏమై ఉన్నప్పటికీ సరే, I
bind the problem which is in their relationships. వారి బాంధవ్యములలో వారు కలిగిన సమస్యని యేసు నామములో బంధిస్తున్నాను. Bless their family relationship. వారి కుటుంబ బాంధవ్యములను ఆశీర్వదించండి. Heal their heart వారి హృదయములను స్వస్థపరచండి. and unite them together. వారిని ఏకీభవించేలా ఐక్యపరచండి. I remove every outside influence from their family life. వారి కుటుంబ జీవితంలో ఉన్న బాహ్య ప్రభావములను యేసు నామములో తొలగించి వేయుచున్నాను. Give them grace to reject the outside influences. వెలుపలి బాహ్య ప్రభావములను తిరస్కరించే కృపను వారికి అనుగ్రహించండి. Let them cling on to each other. వారు ఒకరినొకరు అంటిపెట్టుకుని ఉండులాగున చేయండి. Blend their hearts, Holy Spirit. పరిశుద్ధాత్మ వారి హృదయములను సమ్మిళితం చేయండి. Today I pray for finances. ఈ రోజే ఆర్థికము కొరకే ప్రార్థిస్తున్నాను. Blessings in the job. ఉద్యోగములో ఆశీర్వాదములు, Establishment in the job. వారి యొక్క ఉద్యోగములో స్థిరపరచబడే విధానం, And let there be blessing in their finances. వారి యొక్క ఆర్థికములో కూడా వారు ఆశీర్వాదములను కలిగి ఉండాలి. Let them be together. వారు కలిసి ఉండాలి. Father, if they do not have a child, తండ్రి, వారికి బిడ్డలు లేకపోయినట్లయితే let your daughter conceive right now in Jesus' name. మీ కుమార్తె ఇప్పుడే యేసు నామములో గర్భము ధరించుదురు గాక. Let their bodies be healed. వారి దేహములు స్వస్థపరచబడును గాక. Let them have a child. వారు బిడ్డను కలిగి ఉండాలి. And if the demonic spirits are oppressing their relationship, దురాత్మ ప్రభావాలు వారి బాంధవ్యాల మీద ఒత్తిడిని కలుగచేస్తూ ఉన్నట్లయితే let those demons leave right now in Jesus' name. అట్టి దయ్యములు ఇప్పుడే యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Your devils, don't touch them. దురాత్మలారా, మీరు వారిని తాకవద్దు. Don't separate them. వారిని ఏమాత్రము వేరుపరచవద్దు. We cast you out in Jesus' name. యేసు నామములో మిమ్మును వెళ్ళగొట్టి వేయిచు ఉన్నాము. Give them a beautiful house, సౌందర్యవంతమైన గృహాన్ని వారికి ఇవ్వండి. beautiful job, మంచి ఉద్యోగమును, beautiful relation. మంచి బాంధవ్యము వారికి ఇవ్వండి. And those who do not have children, let them have a child immediately, Lord. బిడ్డలు లేని వారికి ప్రభువా వెను వెంటనే మీరు బిడ్డలను Let అనుగ్రహించండి. the back pain be healed. నడుము నొప్పి స్వస్థపరచబడును గాక. Everyone who is waiting for a healing be healed right now in Jesus' name. స్వస్థత కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరు యేసు నామములో ఇప్పుడే స్వస్థపరచబడుదురు గాక. Heal must. ప్రభువా స్వస్థపరచండి. Let every pain go in Jesus' name. ప్రతి నొప్పియు యేసు నామములో వెళ్ళిపోవును గాక. Every sickness come out in Jesus' name. ప్రతి రోగము యేసు నామములో బయటకు వచ్చును గాక. Every disease be healed in Jesus' name. ప్రతి వ్యాధి యేసు నామములో స్వస్థపరచబడును గాక. Let them live in Jesus' name. యేసు నామములో వారిని జీవింపనివ్వండి. Those who need strength to accomplish things in the job, give them wisdom and great success. ఉద్యోగంలో కార్య సాఫల్యత కొరకే ఎవరికైతే బలము కావలసి ఉన్నదో వారికి జ్ఞానమును, విజయమును Give అనుగ్రహించండి. them promotion, వారికి పదోన్నతి అనుగ్రహించండి. favor in the eyes of those with whom they work. వారు ఎవరితో పని చేస్తున్నారో వారి దృష్టిలో వీరికి అనుగ్రహమును దయచేయండి. Give them success as a team. బృందముగా వారికి సాఫల్యతను అనుగ్రహించండి. Let them have peace in their working place. వారు పని చేస్తున్న స్థలములో వారికి శాంతిని అనుగ్రహించండి. And every witchcraft power I remove from their ప్రతి families, విధమైన చేతబడి శక్తుల ప్రభావమును వారి కుటుంబములో నుంచి నేను తొలగించి వేయిచున్నాను. from their business. వారి వ్యాపారములలో నుండి Whatever money has to come to them, let it come in search of them in Jesus' name. ఎటువంటి ధనము వారి యొద్దకు రావలసి ఉన్నను అట్టి ధనము వారిని వెదుక్కుంటూ వారి యొద్దకు వచ్చును గాక. Let the payments come to them in Jesus' name. చెల్లింపులు వారి యొద్దకు యేసు నామములో వచ్చును గాక. Let the properties come to them in Jesus' name. ఆస్తులు యేసు నామములో వారి యొద్దకు వచ్చును గాక. Let it come today in the name of Jesus. ఈ రోజే యేసు నామములో వారి యొద్దకు వచ్చును గాక. And Father, తండ్రి, whoever is suffering because of false allegations, ఎవరైతే తప్పుడు నిందారోపణ వలన బాధపడుచు ఉండి ఉన్నారో, false cases, తప్పుడు కేసుల వలన, wicked people speaking jealous things which are false, దుష్ట ప్రజలు అన్యాయపు సంగతులను అసూయతో వారి మీద పలుకుచూ I ఉండగా break those opposition అట్టి వ్యతిరేకతను నేను బ్రద్దలు చేయుచున్నాను. and I cast it out. వాటిని తోలివేయుచున్నాను. Give them justice in the court. న్యాయస్థానములో వారికి న్యాయమును అనుగ్రహించండి. Give them justice from the departments. శాఖల నుండి వారికి న్యాయమును జరిగించండి. Give them justice in their working place. వారు పని చేస్తున్న స్థలములో న్యాయము Give జరిగించండి. them justice in their studying places, especially those who are doing PhD. వారి విద్యా స్థలాల్లోనూ ప్రత్యేకంగా పరిశోధన విద్య చేయించిన వారికి న్యాయము జరిగించండి. If somebody is falsely accused ఎవరైనా తప్పుగా నిందారోపణలు మోపబడిన వారిగా ఉంటే, and is in jail, వారు చెరసాల్లో ఉంటే bring them out, Lord. వారిని బయటకు తీసుకురండి ప్రభు. Do justice. వారికి న్యాయము జరిగించండి. And those who have been wrongfully treated in their jobs, let them get back the job in Jesus' name. అన్యాయముగా ఉద్యోగములు కోల్పోయిన వారు తిరిగి మరలా ఉద్యోగములను పొందుకొనులాగున మీరు అనుగ్రహించండి ప్రభు. Let them get back the promotion. తిరిగి మరలా వారికి పదోన్నతి వచ్చును గాక. Let them get back the finances and the
awards. వారికి రావాల్సిన ఆర్థికము, వారికి రావాల్సిన బహుమతులు వచ్చును గాక. Honor them, Lord. వారిని ఘనపరచండి ప్రభు. Every separated husband and wife come together back again in Jesus' name. విడిపోయి ఉన్న భార్య భర్తలు ఇద్దరును కూడా యేసు నామములో తిరిగి ఏకమౌదురు గాక. Lord, let their hearts be healed. Let them be knit to each other. ప్రభువా వారి హృదయములు స్వస్థపరచబడి వారిద్దరి హృదయములను మీరు ముడివేయండి. Give them great success. గొప్ప సాఫల్యతను వారికి అనుగ్రహించండి. Those who are working for research, ఎవరైతే పరిశోధన కోసమై పని చేయిచు ఉన్నారో, developing a product ఉత్పాదకతలను చేయిచున్న వారును, and waiting for a project, ప్రాజెక్ట్ కోసం వేచి ఉన్న వారిని, waiting for an investment, పెట్టుబడి కోసం వేచి ఉన్న వారిని, let everything come to them today in Jesus' name. అన్నియు కూడా యేసు నామములో వారి యొద్దకు వచ్చును గాక. Thank you for this blessing, Lord. ఈ ఆశీర్వాదం కొరకు వందనములు ప్రభు. Thank you, Jesus, for giving much more than what we have asked. మేము అడిగిన వాటికంటే అధికముగా మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనములు ప్రభువా. Give very high marks to the children పిల్లలకు అత్యున్నతమైన మార్కులు అనుగ్రహించండి. and give them great success in the coming exams. రాబోతున్న పరీక్షలలో గొప్ప సాఫల్యతను వారికి అనుగ్రహించండి. Give them admission in the best courses. శ్రేష్టమైన కోర్సుల్లో వారికి ప్రవేశాన్ని అనుగ్రహించండి. Thank you for this blessing. ఈ ఆశీర్వాదం కొరకు వందనములు. Thank you, Lord. వందనములు ప్రభువా. We love you. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you దేవుడు మిమ్మల్ని దీవించును richly, ఐశ్వర్యవంతముగా, abundantly. అత్యంత సమృద్ధిగా.